హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్నారు మంత్రి కేటీఆర్. ఇదే విషయంపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాబట్టి పటిష్టమైన ప్రణాళికతో మేము ముందుకు పోతా ఉన్నాం. సేఫ్ సిటీగా హైదరాబాద్ మార్చుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం 350 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా హైదరాబాద్లోని శాంతి భద్రతల వ్యవస్థను పటిష్టంగా చేసుకున్నాం. ఈరోజు మరి ప్రపంచంలోని పేరెన్నికగలిగిన నగరాల స్థాయిలో హైదరాబాద్లో పోలీసింగ్ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా మన ప్రయాణం ప్రారంభించుకున్నాం. ఒకనాడు హైదరాబాద్లో పోలీసులకు డొక్కుజీవులు ఉండేవి. ఈరోజు బ్రహ్మాండమైన సుమో వాహనాలు, ఇంటర్సెప్టర్ లాంటి ఆధునికమైన వాహనాలు, ఎక్కడన్నా చిన్నపాటి నేరం జరిగిన సమాచారం వస్తే 10 నిమిషాల్లో వాలిపోయే విధంగా వారు అత్యాధునికమైన సమాచార వ్యవస్థతో సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారు. రెండవది, హైదరాబాద్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరి అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పబోతా ఉన్నాం. హైదరాబాద్లో 1,00,000 సీసీటీవీలు కెమెరాలను పెట్టబోతా ఉన్నాం. ఇప్పటికే 54 మోడల్ కాలనీలు ఎంచుకున్నాం. అందులో ఇప్పటికే ఒక 10,000 సీసీ కెమెరాలను ఇప్పటికే ప్రజల భాగస్వామ్యంతో పెట్టుకున్నాం. భవిష్యత్తులో దాన్ని 1,00,000 కెమెరాలకు విస్తరించబోతా ఉన్నాం. అదే రకంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక గ్రీన్ సిటీగా, ఈరోజు హైదరాబాద్లో గ్రీన్ కవర్ కనుక చూసుకున్నట్టయితే 23% మాత్రమే. పబ్లిక్ పార్క్స్ అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. ఉన్న మున్సిపల్ ల్యాండ్స్ కూడా గతంలో ఎంతో మంది చెరబట్టి ఉన్నారు. భూ కబ్జాదారులు ఆక్రమణకు గురైనాయి. వాటన్నిటిని కూడా మరి మనం రీస్టోర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హైదరాబాద్ గ్రీన్ కవర్ను 23% నుంచి 33% పెంచడానికి 10 కోట్ల మొక్కలను రాబోయే సంవత్సర కాలంలోనే నాటడానికి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రణాళికలు రూపొందించి ఉన్నాం. అదే రకంగా హైదరాబాద్ జంట నగరాల అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం 2 డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్లను కొత్తగా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఒకటి ఉత్తరం వైపు, ఇంకోటి దక్షిణం వైపు. రెండింటి కంబైన్డ్ సామర్థ్యం కనుక చూసుకున్నట్టయితే 30 టీఎంసీల సామర్థ్యంతో ఇప్పటికే IL&FS అనే సంస్థ ముందుకొచ్చింది. 7,600 కోట్ల రూపాయల మనం వారి నిధులు కూడా అడిగి ఉన్నాం, అప్పుగా వారు ఇవ్వబోతా ఉన్నారు. హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా తీర్చడానికి హైదరాబాద్ నిజంగా కూడా ఒక అంతర్జాతీయ నగరంగా ఎదగడానికి ఒక 50,000 కోట్ల రూపాయల ప్రణాళికలు రూపొందించాం. ఈరోజు మీరు పేపర్లో కూడా చూసి ఉండవచ్చు. బ్రిక్స్ బ్యాంక్, దాన్ని NDB అని కూడా అంటారు, దానికి ఆల్రెడీ సమగ్రమైన ప్రతిపాదనలు సమర్పించి ఉన్నాం. హైదరాబాద్లో ఒక PV నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మాత్రమే మనకు ఈరోజు ఒక ఆకాశ మార్గం ఉన్నది, స్కైవే అంటారు దాన్ని. అట్లాంటివి 11 కట్టబోతా ఉన్నాం కొత్తగా. అన్ని ప్రధానమైన రహదారులు ఏవైతే ఉన్నాయో, వరంగల్ రహదారి కానీ, ఆదిలాబాద్ రహదారి కానీ, కరీంనగర్ కానీ, ఇటు మన నర్సాపూర్ రహదారి కానీ, విజయవాడ వైపు కానీ, కర్నూలు వైపు కానీ, అన్ని వైపులా కూడా 11 ఆకాశ మార్గాలు 11,000 కోట్లతో నిర్మాణం చేయాలనే బృహత్తరమైన కార్యక్రమం పెట్టుకున్నాం. 54 జంక్షన్లను హైదరాబాద్ మహానగరంలో SRDP కింద, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద ఇంప్రూవ్మెంట్ చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల విద్యుత్ అవసరాల కోసం రెప్పపాటు కూడా హైదరాబాద్లో కరెంటు పోకుండా 2,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ చుట్టూ ఒక ఆధునికమైన 420 kV రింగ్ మెయిన్ వేస్తూ చుట్టూ 440 kV సబ్ స్టేషన్లు 4 నిర్మాణం చేయబోతా ఉన్నాం. తద్వారా ఒక సబ్ స్టేషన్ ఫెయిల్ అయినా ఇంకో సబ్ స్టేషన్ సబ్స్టిట్యూట్ చేసే విధంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా 24/7 చేయబోతా ఉన్నాం. అదే రకంగా జంట నగరాల ప్రజల కనీస అవసరాల కోసం ఒక 36 మోడల్ మార్కెట్లు నిర్మాణం చేయబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో హైదరాబాద్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. అదే రకంగా ప్రతి పెద్దవాళ్ళు చనిపోతే కనీసం గౌరవంగా అంత్యక్రియలు కూడా చేయడానికి వీళ్ళేని దుస్థితి హైదరాబాద్లో ఈరోజు ఉన్నది. అందుకే ఒక 36 మోడల్ గ్రేవ్యార్డ్స్, ఎట్లయితే మహాప్రస్థానం అనేది ఒకటి ఉన్నదో జూబ్లీ హిల్స్లో, అదే పద్ధతిలో ఒక 36 మోడల్ గ్రేవ్యార్డ్స్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలాలు, అదే రకంగా మంచి విద్యా వైద్యం అవకాశాలు, ఇవన్నింటికి సంబంధించి సమగ్రమైన ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చివరగా నేను చేసే అప్పీల్ ఒకటే, హైదరాబాద్ ఇందాక నేను అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం TRS పార్టీ ఆధ్వర్యంలో ఒక సేఫ్, స్మార్ట్, క్లీన్, గ్రీన్ సిటీగా, ఒక లివబుల్ సిటీగా తయారు చేసే సంకల్పంతో TRS ప్రభుత్వం ఉంది. ఇవన్నీ నేను చెప్తా ఉంటే మన మీడియా మిత్రులకు కూడా కొంతమందికి ఈయనేదో ఈస్ట్మన్ కలర్ రంగు సినిమా చూపెడుతున్నాడు అనుకోవచ్చు కాక. కేసీఆర్ గారు 14 ఏళ్ల కిందట తెలంగాణ సాకారం అవుతుందన్నప్పుడు కూడా కొంతమంది నవ్విన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రంగుల సినిమా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్ గారు, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఆయన. ఈరోజు ఆయన హైదరాబాద్ మహానగరం మీద ఆయన ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షిస్తా ఉన్నారు. ఆయన సంకల్ప బలంతో తప్పకుండా ఇందాక నేను చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా. ఇంకోటి, మేము ఎన్నికల కోసమే మాటలు చెప్పే పార్టీ కాదు. ఇవన్నీ 5 ఏళ్లలో అయిపోతాయని నేను చెప్పడం లేదు. 5 నుంచి 10 ఏళ్ల కాలం పడుతుంది. తప్పకుండా 5 నుంచి 10 ఏళ్ల కాలంలో ఇవన్నీ కూడా చేస్తాం.
చేసి చూపెడతాం. అందరికీ ఇచ్చారు అవకాశాలు, పెద్ద మొత్తంలో అవకాశాలు ఇచ్చి ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం అందరికీ కూడా హైదరాబాద్ ప్రజలు అవకాశం ఇచ్చారు. మేము హైదరాబాద్ ప్రజల్ని కోరేది ఒకటే, 50 ఏళ్లలో వాళ్ళు చేయని పనిని 5 ఏళ్లలో చేసి చూపెట్టే బాధ్యత మాది. తెలంగాణను ఎట్లయితే నిబద్ధతతో పోరాడి సాధించామో అదే రకంగా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి విధానం ద్వారా పెద్ద మొత్తంలో ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షిస్తా ఉన్నాం. ఉపాధి కల్పన దిశగా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డం. ముఖ్యంగా సంక్షేమ రాష్ట్రంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాం. హైదరాబాద్లో ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం. 1,08,000 మందికి పట్టాలు ఇచ్చాం. కరెంటు బకాయిలు, నల్లా బకాయిలు మాఫీ చేసి ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే 5 ఏళ్లలో ఇందాక నేను చెప్పినట్టు చేస్తాము. ఒక అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్టయితే 50 ఏళ్లలో ఇతరులు చేయలేంది చేసి చూపెడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు పొచ్చనవారి కార్యక్రమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది. మంత్రి గారు చెప్పిన విషయాలను మీరు విన్నారు. అందులో ఏమైనా అనుమానాలున్నా లేకుంటే కొత్త అంశాలు మీరు ఏమన్నా ప్రస్తావించదలుచుకుంటే వాటిని మాత్రం ప్రశ్నించండి. ఎందుకంటే చెప్పిన విషయాలనే ప్రశ్నిస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది కనుక హాఫ్ అన్ అవర్లో మనం బిగించుకోవాల్సి ఉంటుంది. ఒక్కరొక్కరుగా అడగాలి. మిత్రులారా, ఇంతవరకు మీకు విన్నపం ఏంటంటే మంత్రి గారు దాదాపు ఒక 15 రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అన్ని స్టూడియో ఛానళ్లలో మాట్లాడారు. అందరు జర్నలిస్టులకి ఫేస్ టు ఫేస్లు ఇచ్చారు. నిన్న తాజాగా మీట్ ది ప్రెస్ పెట్టారు. అంటే ఆయన గతంలో ఒక జర్నలిస్టులు ఏం క్వశ్చన్లు అడిగారు, తాను జవాబు ఏమి ఇచ్చారు మనం అంతా గమనించాం. కనుక మళ్ళీ వాటి జోలికి పోకుండా కొత్త విషయాల్ని, ఈ గ్రేటర్ ప్రజలకి అవసరమయ్యే కొత్త విషయాల్ని ఇక్కడ ఆవిష్కరిస్తే బాగుంటుందన్న విన్నపం. మీరు మాట్లాడే ముందు మీ పేరు, మీ సంస్థ పేరును పరిచయం చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. शेख रफीउद्दीन, एडिटर साइबर न्यूज सर्विस। Yes, sir. शेख रफीउद्दीन सर, मैं सबसे पहले आपको बहुत ही मुबारकबाद देता हूं। आप तेलंगाना के लिए यूपी के सीएम अखिलेश यादव की तरह जो ना केसीआर के फर्जंद की तरह उभर रहे हैं आप लोग। क्वेश्चन, मेरा सवाल यह है, लास्ट गुज़िश्ता बल्दिया इलेक्शन में जब मेयर थे कांग्रेस और एमआईएम के, उस टाइम पर जो है ना स्टैंडिंग कमेटी के पावर्स पूरे मेयर को दिए गए थे। तो इस बार तेलंगाना अलग हो चुका है और इस बार आप मेयर की सीट बीसी जनरल के लिए रिजर्व किए हैं। डिप्टी मेयर का कोई ऐलान नहीं हुआ और गुज़िश्ता एमसीए